నమస్తే అందరికీ. సో ఈరోజు మనతో ముచ్చట్లు పెట్టేనికి ఆర్టిస్ట్ మూవీ టీం ఉంది. సో ట్రైలర్ అయితే చూసే ఉంటారు కదా, నేను కూడా చూసిన. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏం అర్థం కాలేదు, ఎవరు ఎందుకు చంపుతుర్రో, అసలు ఏం జరుగుతుంది అనేది. సో టీంని పట్టుకొచ్చేసిన కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్తే. సంతోష్ గారు ఉన్నారు, క్రిషిక గారు హాయ్ అండి. సో అలాగే రతన్ గారు, సో జేమ్స్ గారు ఉన్నారు. సో మూవీ ఎట్లా ఉండబోతుందో చెప్పండి డైరెక్టర్ గారు. మీలాగా కామ్గా ఉండబోతుందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది మూవీలో? నాకు అర్థం కాలేదు ట్రైలర్లో ఏం జరుగుతుందని. సినిమా మొత్తం సస్పెన్స్, ఫన్ ఫన్ కూడా ఉంటుంది. అదే ఎక్స్పెక్ట్ చేయండి. ఇదే అంటే నవ్వాలన్నా ఎడవాలన్నా అనే ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సినిమా మొత్తం అలా ఉంటుంది. ఒక కోర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది, అది క్యారీ చేస్తూనే సస్పెన్స్ అండ్ సమ్ అక్కడక్కడ థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో ఇదే మాకు ఫస్ట్ థ్రిల్, దాంట్లో ఫన్ ఉంటుంది అనేది. సో అలా సో కంప్లీట్ ఎంగేజింగ్గా సస్పెన్స్ ఫీల్ అవుతూనే ఫన్ ఫీల్ అవుతుంటారు. ఒక ప్రీ క్లైమాక్స్లో ఒక పెద్ద అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దాంతో ఇదంతా ఓకే, కానీ ఎందుకు చంపుతున్నారు ఏంటది? అదే ట్విస్ట్. పోస్టర్ చూస్తేనేమో ఇట్లా లవ్ అని ఉంది, హీరోయిన్ అయితే చంపరు కదా. సినిమా చూసే ముందు ఆడియన్స్ కి చిన్న హింట్. యాక్చువల్లీ ఇలా పెట్టారు, దాంట్లో లవ్ కనబడిందా? అవును, లవ్ కనిపించింది. మళ్ళీ ఇక్కడ ఇట్లా ట్విస్ట్ పెట్టిరండి, ఇది హార్ట్ అన్నట్టు. అంటే నేను టెన్షన్లో ఇలా పెట్టుకోమని చెప్పాను అంతే, లవ్ పెట్టమని చెప్పలేదు. అది అంటే ఎవరికి ఎలా కనిపిస్తే అలా కనిపించుంటుంది. అంటే ఆయన ఏది పెడితే అది క్లిక్ చేసేసారు ఇట్లా. అంటే నేను ఇలా పెట్టుకోమని అంతే. మీరే ఉద్దేశంతో పెట్టుకున్నారు? చూసే వాళ్ళకు ఉద్దేశం బట్టి అది మారిపోవాలని పెట్టారు. సో ట్రైలర్ చూస్తే నాకు సంతోష్ గారు మీరా లేకపోతే ప్రభాకర్ గారా హీరో అన్నది నాకు కొంచెం ఓవర్లాప్ అయింది. సో అది మీరే చెప్పాలి. ఇద్దరు కొంచెం అంటే మర్డర్స్ చేస్తూ ఉన్నారు, మర్డర్ ఈజ్ అన్ ఆర్ట్ అంటున్నారు. అసలు ఏంటది? ఓకే, ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? నాకు మంచిగా అనిపించింది. అంటే ఏం అర్థం కాలేదు, కానీ మర్డర్లు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది. రివీల్ చేయలేను, డైరెక్టర్ని అడిగితే బెటర్. తెలుసుకోవాలనిపిస్తే థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి మీకు ఆ ట్రైలర్ ఇచ్చా, వచ్చి తెలుసుకుంటారు. అంతకంటే ముందు మీరు చెప్పాల్సిందే, ప్రభాకర్ గారు మీరు అసలు మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? నాది చాలా అంటే మీకు యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. అంటే క్యారెక్టర్ అలా ఉంది, డిజైన్ చేసింది డైరెక్టర్ చాలా గ్రాఫ్గా, ఎక్కడెక్కడ ఏం కావాలంటే మీకు బాయ్ నెక్స్ట్ డోర్లా అని ఉంటుంది క్యారెక్టర్. అండ్ ప్రభాకర్ గారిది ఇప్పటివరకు మీరు చూడనట్టు ఉంటుంది. అంటే చాలా స్టైలిష్గా, అసలు ఒక వేరే లెవెల్లో మీరు చూస్తే స్టన్ అయిపోతారు. అలా ఉంటుంది ప్రభాకర్ గారిది కానివ్వండి, సినిమా కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడేమో కొంచెం సైలెంట్గా ఉన్నారు, అక్కడేమో కొంచెం వైలెంట్గా ఉన్నాడు హీరో కదా. ఒరిజినల్ అదే? అయ్యో పాపం. అంటే కెమెరా ముందు కొంచెం పర్ఫార్మెన్స్ చేయాలని. అసలు మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. అవునా? సో జేమ్స్ గారు చెప్పండి, అసలు మీకు ఈ స్క్రిప్ట్లో ఏం నచ్చింది? అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రొడ్యూసింగ్ అనేది? యాక్చువల్లీ నేను 2018లో ఒక మూవీ చూస్ చేసామండి యూఎస్లో, నువ్వు తోపర్ అని. అది 2019లో రిలీజ్ చేసాం కే థాట్స్ బ్యానర్పై ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే అది యుఎస్ స్టేట్ ఆఫ్ యూటా, దట్స్ మై ప్లేస్ అనమాట. అక్కడ షూట్ చేసాం ఆ మూవీ. ఆల్మోస్ట్ 70% షూట్ అక్కడ చేసాం, మిగతా 30%. బట్ అప్పటి నుంచి మళ్ళీ మా డైరెక్టర్ నన్ను రిక్వెస్ట్ చేయడం, సో ఆ విధంగా మళ్ళీ సెకండ్ ఆర్టిస్ట్ అనే ఫిల్మ్కి ప్రొడ్యూసర్గా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం అండి. అండ్ ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ నేను ఒక 10 టైమ్స్ నేను ట్రావెల్ చేశాను యూఎస్ నుంచి ఈ 1.5 ఇయర్లో. సో ఇట్స్ ఎ ప్లెజర్ టు హ్యావ్ దిస్ బోర్డ్ అనమాట. చాలా అద్భుతంగా రిషి అయితే మీకు చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాడు, బట్ సెట్లోకి వెళ్ళేటప్పటికి యూ విల్ బి అమేజ్డ్. వెరీ యాక్టివ్గా ఉంటాడు, అని అపరిచితులా వ్యవహరిస్తాడు. అంటే షూట్లో ఎలా ఉంటాడో బయట చూస్తేనే అంత క్వైట్గా ఉంటాడు, నమ్మలేరు మీరు, అంత యాక్టివ్గా అద్భుతంగా అతను తీసాడు ఈ ఫిలిం. ఓకే, సో మీకు ఈ స్క్రిప్ట్కి ఎలా నచ్చింది? అసలు ఏం అట్రాక్ట్ చేసింది? అంటే దీంట్లో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుందండి సొసైటీకి, అది నాకు నచ్చింది. ఓకే, దట్ ఈస్ సంథింగ్ ఫ్యాసినేటింగ్ టు మీ. ఓకే, సో అసలు ఈ ఆర్టిస్ట్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందయ్యా, నేను తెలుసుకోవచ్చా? అంటే క్యారెక్టర్ అండి, యాక్చువల్లీ ఇది ఒక సోషల్ కాజ్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తోని చెప్పాలనిపించింది. ఒక రెగ్యులర్గా సొసైటీలో ఉండేది ఇష్యూ, దాన్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అంటే ఒక సైకోలాగా బిహేవ్ చేసే పర్సన్. సైకో అంటే అగ్రీ చేయడం అన్నట్టు. మర్డర్ ఇస్ ఎన్ ఆర్ట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటాడు. సో మర్డర్ చేసేటోడు ఏమంటారు? సైకో అంటారు. ఐఎమ్ నాట్ ఎ సైకో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్.
సో అట్లా అట్లా అంటే వాడు బిలీవ్ చేసి దాన్ని కొంచెం నమ్మి నేను ఒక ఆర్టిస్ట్ని అని ఫీల్ అయ్యి వాడు ఒక ట్రావెల్ ఆ క్యారెక్టర్ ద్వారా ఒక చిన్న సొసైటీలో జరిగే ఒక చిన్న కాజ్ను డిస్కస్ చేస్తాను సినిమా. సో బేసిక్గా సైకో కిల్లర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆయనకి ఏదో ట్రామాస్ ఉండి అట్లా మర్డర్స్ చేయడం రిపీట్ చేస్తూ ఉంటారు, అదొక సైకిల్. కానీ ఇక్కడ మర్డర్ అనేదే ఆర్ట్ అని ఊరికే మర్డర్స్ చేయడం అనేది ఆడియన్స్ కన్విన్స్ అవుతారు అనుకుంటున్నారు? అంటే అవుతారు. ఓకే. అంటే దాంట్లో మీరు అంటే సినిమా స్టార్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్లు ఇది ఇలా ఫీల్ అవుతామా ఇలానా అనేది ఏం ఉండదు. మీరు ఆ సస్పెన్స్కి వెళ్ళిపోయి ఆ భయపడుతుంటారు, సస్పెన్స్ ఫీల్ అవుతుంటారు, నవ్వుతూ ఉంటారు, ఒక కోర్ ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి అలా ట్రావెల్ అవుతుంటారు. సో మీకు ఏది గుర్తుండదు కూడా. ఓకే. సో అంత ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది. ఆ క్యారెక్టర్ని చూసి ఇంకా స్మైల్ చేస్తారు, భయపడతారు, స్మైల్ చేస్తారు, భయపడతారు. డార్క్ కామెడీ